హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. చంద్రబాబు గారు ఒక 2 నెలల క్రితం గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేయడం నా బాధ్యత అని ఒక హామీ ఇచ్చారు. మీ అందరికీ గుర్తుంది. చాలా వరకు అక్కడ రోడ్లేశారు, ఇక్కడ రోడ్లేశారని చెప్పి యూట్యూబుల్లో గానీ, పేపర్‌లో గానీ, లేదంటే ప్రసార మాధ్యమాల్లో గానీ చూపిస్తా ఉన్నారు. దానికి సవాల్ చేసినట్లుగా ఈనాడు పేపరు ఈవేళ ఇవిగో గుంతలు అని చెప్పి చూపించింది. నిజంగా పూర్తయినయా రోడ్లు? జనం హ్యాపీగా ఉన్నారా రోడ్ల విషయంలో? మనం చూద్దాం ఒకసారి. అంతకన్నా ముందు నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనోళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక నేను కళ్ళారా చూసిన వీడియో ఒకటి ఉంది, పెడతాను చూడండి ఒకసారి. మీరు చూసిన రోడ్డు నెల్లూరు టు అల్లూరు వైఆర్ రాజుపాలెం. నెల్లూరు నుంచి అల్లూరు వెళ్ళే ప్రతి ప్రయాణికుడికి తెలిసి ఈ రోడ్డు దుస్థితి. ఎక్కడో ఏదో జరిగిపోతుంది, రోడ్లు అలా వేసేస్తున్నారు ఎలా వేసేస్తున్నారు అని చెప్పి యూట్యూబర్లు చాలామంది వ్యూస్ కోసమో దేనికోసమో భయంకరంగా పెడతా ఉన్నారు. ఓకే, వేస్తే వేసి ఉండొచ్చు అక్కడ, కానీ మేమేం పాపం చేసాం? మా రోడ్డు ఎందుకు ఇలా తగలబడింది? కనీసంలో కనీసం ఒక్క 3 కిలోమీటర్ల రోడ్డు వేసేస్తే మిగిలిన అన్ని గుంతలు పూడిస్తే మేము హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళం. మాకు ఎక్కడ లేని ఆనందం మేము ప్రదర్శించేవాళ్ళం. ఎందుకంటే ప్రతిరోజు నెల్లూరు వెళ్ళాల్సిన పరిస్థితి మాది. నెల్లూరు వెళ్ళినప్పుడు బస్సు ఎక్కితే ఆ బస్సు స్పీడ్కి నడాలు ఇరిగిపోతున్నాయి. బండి ఎక్కితే ఏ పార్ట్గా పార్ట్ ఊడిపోతుంది. ఆటో ఎక్కితే ఇంక చెప్పక్కర్లేదు, కూరేస్తారు. ఆ మనుషుల్ని కూరి అందులో కూర్చోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ఈ వీడియోని పూర్తిగా షేర్ చేయండి, అందరికీ తెలియాలి, అసలు వాళ్ళకి తెలియాలి, ఎమ్మెల్యేలకు తెలియాలి. అప్పుడైనా మన రోడ్డు గురించి పట్టించుకుంటారేమో చూద్దాం. లేకపోతే గత ప్రభుత్వానికి దీనికి సంబంధం లేదన్న భావన జనంలో కలుగుతుంది. ఇప్పటికే అసంతృప్తి స్టార్ట్ అయింది ఈ రోడ్డు విషయంలో. మెయిన్ జనాలందరూ ఇబ్బంది పడేది ముందు ఇలాంటి పనులు చేస్తేనే ఏ గవర్నమెంట్కైనా, పిచ్చింగ్ అయినా, మంచి పేరైనా ఖచ్చితంగా వస్తుంది. ఇంకా మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. బట్ ఈ వీడియోని మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఉంటాము.